హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సింపుల్ గోల్డెన్ స్పారో బ్లాగ్స్. నేను వ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తున్నానండి. సో ఈరోజు వచ్చేసి కార్తీక సోమవారం అండి. నేను మమ్మీ ఇక్కడ శివాలయం టెంపుల్కి వెళ్తున్నాం. ఆశ్వానపాలెం అనే ఊరు ఉందండి. అసలు ఈ ఊరు ఉన్నదని మాకు కూడా తెలియదు, జస్ట్ లాక్డౌన్కి ముందే తెలిసిందనమాట. ఇక్కడ శివాలయం టెంపుల్తో పాటు ఒక 5 టెంపుల్స్ ఉంటాయన్నమాట. సో అన్ని టెంపుల్స్ కవర్ చేసినట్లు ఉంటుందని చెప్పేసి ఇక్కడికి వచ్చామండి. యాక్చువల్గా లాక్డౌన్కి ముందు ఏరియాలోని రైల్వే ట్రాక్ అనేది ఉండేదన్నమాట. సో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు సిగ్నల్స్ అనేవి పడిపోయి గేట్ అనేది క్లోజ్ చేసేవారు. సో వెళ్ళడానికి రావడానికి చాలా ఇబ్బంది అయ్యేదండి. కానీ లాక్డౌన్ టైంలో ఏం చేశారంటే ఇక్కడ మనకి బ్రిడ్జ్ అనేది కట్టారనమాట. అంటే అండర్ గ్రౌండ్ రూట్ అనేది కట్టారనమాట. సో కింద నుంచి వెహికల్స్ అనేవి వెళ్తాయి, పైనుంచి మనకి ట్రైన్ అనేది వెళ్తుంది. సో ఇలా కట్టడం వల్ల ఏంటంటే మనకి టైం అనేది సేవ్ అయింది. నెక్స్ట్ మనకి కూడా ఇబ్బంది ఉండదన్నమాట, వెళ్ళడానికి రావడానికి కూడా. అసలు ఈ ఊరికి రావాలి అంటే మనం ఓన్లీ ఆటోలోనే రావాలండి. అండ్ ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీకు శివాలయం టెంపుల్ చూపిస్తున్నానండి. యాక్చువల్గా ఇది ఎంట్రన్స్ అనమాట. నెక్స్ట్ ధ్వజస్తంభం కూడా మీకు ఒకసారి చూపిస్తున్నాను. మేము వచ్చేసి చాలా లేట్గా వచ్చామండి టెంపుల్కి. ఎందుకంటే లేట్ అయితే కొంచెం జనాలు అనేది తగ్గుతారని చెప్పేసి లేట్గా స్టార్ట్ అయ్యాయన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు నవగ్రహాలు చూపించాను కదండి. అండ్ ఇది శివాలయం తాలూకు గోపురం అండి. చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఇది శివాలయం టెంపుల్ తాలూకా బ్యాక్ సైడ్ వ్యూ అండి. బ్యాక్ సైడ్ నుంచి కూడా నేను మీకు గోపురం చూపిస్తున్నాను. అండ్ ఇప్పుడు శివుని దర్శనం చేసుకుందాం. ఇక్కడ శివాలయం చాలా బాగుంటుందండి. వెనుకన పార్వతీదేవి కనిపిస్తుంది కదా. అండ్ ఇక్కడ నుంచి మిర్రర్లో నుంచి కూడా మనకి శివలింగం అనేది కనిపిస్తుందండి. అండ్ ఇక్కడ ద్వారపాలకులు అనమాట. అండ్ ఇక్కడ నంది కూడా అంటే అడ్డు ఎవరు రాకుండా ఉండడానికి కూడా చాలా బాగా పెట్టారండి. అంటే మధ్యలోకి ఉంటుందన్నమాట. సెకండ్ టెంపుల్ వచ్చేసి రాజరాజేశ్వరి దేవి గుడి అండి. అండ్ ఇది ఫ్రంట్ వ్యూ అనమాట. సో ఎంట్రన్స్ ఇలా వెళ్ళాలన్నమాట. సో మీకు సైడ్ వ్యూ కూడా నేను చూపిస్తానండి. ఈ గుడి తాలూకా సైడ్ వ్యూ కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ చూసారా, అమ్మవారు చాలా లోపలికి ఉంటారండి. ముందు కనిపిస్తున్నవి ఉత్సవ విగ్రహాలు అనమాట, పార్వతీ పరమేశ్వరులవి. అండ్ ఇక్కడ చూసారా, అమ్మవారు అన్ని అవతారాలు ఇలా ద్వారం దగ్గర ఎంత బాగా పెట్టారు. అండ్ ఈ ఉత్సవ విగ్రహాలు అనేవి కళ్యాణం చేసేటప్పుడు యూజ్ చేస్తారనమాట. లోపలికి అమ్మవారు ఉంటారనమాట, రాజరాజేశ్వరి దేవి. అండ్ ఇక్కడ చాలా బాగుంటుందండి, చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అన్ని టెంపుల్స్లోని చాలా ప్రశాంతత ఉంటుంది. అండ్ ఇక్కడ సైడ్ వ్యూ చూపిస్తున్నాను కదా, అమ్మవారు అన్ని అవతారాలు ఇక్కడ ఇలాగా పెట్టారనమాట. గుడి కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారండి. అండ్ ఇది కోదండరామస్వామి టెంపుల్ అనమాట. ఇప్పుడు ఇది 3rd టెంపుల్ అండి. ఇప్పుడు ఎంట్రన్స్ అనమాట. అండ్ ఎంటర్ అవగానే ఇక్కడ మనకి వినాయకుడు కనిపిస్తారండి. అండ్ ఇక్కడ కృష్ణుడివి చిన్నవి మట్టి విగ్రహాలు ఉంటాయి. అండ్ ఇక్కడ లోన సీతారాముల విగ్రహాలు అనమాట గర్భగుడిలో. అండ్ ఇక్కడ ధనుర్మాసం పూజలు చాలా బాగా చేస్తారండి. ధనుర్మాసంలో అవతారం అనేది తయారు చేసి పెట్టి పూజలు చేస్తారండి. చాలా బాగా చేస్తారనమాట ధనుర్మాసంలో ఇక్కడ. అండ్ ఇప్పుడు 4th వచ్చేసి మనకి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అండి. పైన చూసారు కదా, శేషనాగు కనిపిస్తుంది. అండ్ ఇది ఎంట్రన్స్ అండి, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లోనికి ఎంట్రన్స్ అనమాట. అండ్ ఇక్కడ మీరు గర్భగుడిలో చూసినట్లుగా అయితే మనకి ఇక్కడ కిందన మనకి జంటనాగు తాలూకా విగ్రహం కనిపిస్తుంది. పైన మనకి సుబ్రహ్మణ్య స్వామిది విగ్రహం కనిపిస్తుంది అనమాట. యాక్చువల్గా ఇలా ఎక్కడ ఉండదండి, చాలా రేర్ అనమాట. నేను ఫస్ట్ టైం ఇక్కడ చూసాను. కిందన జంటనాగులు, పైనేమో సుబ్రహ్మణ్యం స్వామిదిని. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక్కొక్క ఊర్లోని సుబ్రహ్మణ్యం స్వామి ఒక్కొక్క అవతారంలో ఉంటారు కదండి. సో అది ఇక్కడ పెట్టారనమాట. నేను మీకు కూడా చూపిస్తున్నాను.
బాలమురుగన్ అని, శరంభవ అని, షర్ముఖనాథ అని, అండ్ ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పేరుతో ఉంటారు కదా, ఆ ఊరి పేరు నెక్స్ట్ అక్కడ స్వామిని ఏ పేరుతో పిలుస్తారో అది కూడా ఇక్కడ మీకు పెట్టారండి. నేను మీకు చూపిస్తున్నాను. అండ్ ఇది లాస్ట్ అన్నమాట, సాయిబాబా టెంపుల్ అండి. ఇది ఫ్రంట్ వ్యూ అన్నమాట. ఇప్పుడు బాబా గుడిలోకి వెళ్దాం. బాబా గుడి కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. అండ్ ఇక్కడ ముందైతే లోనకి వెళ్ళి దర్శనం చేసుకునే వాళ్ళమి, ఇప్పుడు ఇక్కడ లాక్ చేస్తారండి, మనం వెళ్ళడానికి అవ్వదు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి చూసారు కదండి, శివుడు తపస్సు చేసుకున్నట్లుగా ఇక్కడ పెట్టారండి. ఇది కూడా రీసెంట్గానే పెట్టారండి. చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చిందండి. అండ్ నేను ఇక్కడ మీకు వ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నానండి. మీకు కనుక నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్.